కేచిత్ సర్వాస్తిత్వవాదిన, కొందరేమో సమస్తం ఉన్నది, అది లోపల ఉంది బయట ఉంది అనేదాన్ని ఒప్పుకుంటారు. కేచిత్ అంటే రెండవది విజ్ఞానవాది బౌద్ధుడేమో విజ్ఞానాస్తిత్వ మాత్రవాదిన, క్షణిక విజ్ఞానం మాత్రమే కానీ వాస్తవికంగా ప్రపంచము లేదు అని కొందరు. అన్నీ పునః సర్వశూన్యవాదిన ఇది, మిగతా వాళ్ళు సర్వం శూన్యం అనేవాళ్ళు. అంటే అస్తిత్వవాదం ఒకరిది, విజ్ఞానవాదం ఒకరిది, సర్వశూన్యవాదం ఒకరి, అంటే ముగ్గురిది. అంటే మొదటిదేమో ఇద్దరు ఒప్పుకుంటా ఉంటారు, సౌత్రాంతికుడు వైభాషికుడు. తర్వాత విజ్ఞానవాది బౌద్ధుడు విజ్ఞానం మాత్రం అంటాడు, శూన్యవాది బౌద్ధుడేమో సర్వం శూన్యం అంటాడు. ఒట్టిదిగా సర్వం అంటే తను కూడా శూన్యమే, అందుకొరకు సర్వం శూన్యం అనేవాడు. అది సర్వశూన్య ఈ శూన్యవాదానికి మన మాయావాదానికి దగ్గర సంబంధం. సర్వం శూన్యం అంటారు వాళ్ళు, సర్వము మిథ్య అంటారు వీళ్ళు. బ్రహ్మ విన్నం సర్వ మిథ్య అంటారా లేదా? సర్వం శూన్యం అంటారు వాళ్ళు. అయితే సర్వం శూన్యం అన్నా కానీ శూన్యం అనేవాడు మిథ్యం అనేవాడు మాత్రం సత్యం అంటారు వేదాంతులు. వాళ్ళు అది ఒక్కు. ఇంతే తేడా శూన్యవాది బౌద్ధులకును వేదాంతులకు. ఎంత తేడా? సూక్ష్మం తేడా. సర్వం శూన్యం అంటారు వాళ్ళు, సర్వం మిథ్య అంటారు వీళ్ళు. అయితే మిథ్య అనేవాడు మాత్రం సత్యం అంటారు వేదాంతులు. ఇప్పుడు ఈ ముగ్గురు అయ్యారా? తత్ర ఏ మొట్టమొదటి వాడెవడు? సర్వాస్తిత్వవాది. మొదటి వాడెవరు? సర్వాస్తిత్వవాది. అతను సర్వాస్తిత్వవాదినో బాహ్యం ఆంతరించ వస్తు అభ్యుపగచ్చంతి భూతం భౌతికంచ చిత్తం చైత్యంచ తాంస్తావత్ ప్రతిబ్రూమ. మొదటి వాదాన్ని ఏంటిది అంటే ఇది మొదటి వాదం. ఏంటిదంటే సర్వాస్తిత్వవాదిన ఏమంటారు? బాహ్యం ఆంతరించ వస్తు అభ్యుపగచ్చంతి, ఆ వస్తువు ప్రపంచం లోపల ఉంది బయట ఉంది అని అంటారు. తర్వాత భూతము భౌతికము, భూతాలు భౌతిక సంబంధమైన ప్రపంచము. తర్వాత చిత్తము చైత్యము, చిత్తం అంటే ఏంటిది? ఆత్మ. చైత్యం అంటే చైతన్య సంబంధము. తావత్ ప్రతిభూమ. ఈ విధంగా వాళ్ళ యొక్క సిద్ధాంతం సంక్షేపంగా చెప్పారు. సర్వాస్తిత్వవాదం యొక్క సంక్షేపవాదన ఏంటిది అంటే ఇది లోపల బయట ఉంటుంది, భూత భౌతిక ప్రపంచము చిత్త చైత్య ప్రపంచము అనేది వాళ్ళది. దాన్ని గురించి ఇప్పుడు మొదలు ఖండన చేయాలి. ఎవరి గురించి? సర్వాస్తిత్వవాదాన్ని గురించి మొదలు ఖండన. తత్ర భూతం పృథివీ ధాత్వాదయ. భూతం ఏంటిది అంటే సర్వం భూతం పృథివీ ధాత్వాదయ. పృథివీ ధాతు అంటే వీళ్ళ శబ్దానికి భూతం అని అర్థం. భూతము పృథివీ ధాత్వాదయ, భౌతికం రూపాదయశ్చక్షురాదయశ్చ. భూతం అంటే ఏంటిది? పృథివీ ధాతువులు అంటే పృథివీ భూతాలు. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, 4. 5వది లేదు. భౌతికం ఏంటిది? రూపాదులు, తర్వాత చక్షురాది, ఇంద్రియాలు, విషయాలు. అయిందా? భూత భౌతిక ప్రపంచం 2 అయిపోయినాయి కదా. అవన్నీ కూడా చతుష్టయే చ పృథివ్యాది పరమాణవ. 4 పృథివ్యాది పరమాణువులు. వాళ్ళు కూడా అంటారు కదా వైశేషికులు కూడా. పృథివీ పరమాణువులు, జల పరమాణువులు, అగ్ని పరమాణువులు, వాయుమీయ పరమాణువులు. 4 పరమాణువులు. ఖర స్నేహ ఉష్ణేరణ స్వభావాస్తే. ఇక్కడి వరకు ఆ 4 పరమాణువులు ఏంటిది? ఖరము అంటే కఠినంగా ఉండేది. పృథివీ పరమాణువు ఎట్లా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. మళ్ళీ అప్పు పరమాణువులు ఎట్లా ఉంటుంది? స్నేహం తరళంగా ఉంటుంది. తర్వాత అగ్ని పరమాణువులు ఎట్లా ఉంటుంది? ఉష్ణంగా ఉంటుంది. తర్వాత ఏంటిది? వాయు పరమాణువు ఎలా ఉంటుంది? ఈరణ అంటే చలన స్వభావం కలిగింది, లేదా స్పర్శ స్వభావము కలిగింది. అంటే 4 రకాలైన పరమాణువులు, 4 రకాలైన స్వభావాలు. పృథివ్యాది భావేన సంహన్యంతే ఇది మన్యంతే. పృథివాది రూపములో అవన్నీ కూడా ఉత్పన్నం చేస్తాయి అని వాళ్ళ యొక్క పద్ధతి కదా. తథా అట్లాగే రూప విజ్ఞాన వేదన సంజ్ఞ సంస్కార సంజ్ఞక పంచస్కంద. ఇవి పంచభూతాలే కాకుండా భౌతిక ప్రపంచమే కాకుండా పంచస్కంధాలని వాళ్ళ యొక్క పద్ధతిలో ఒప్పుకుంటారు. పంచ విషయాలు అన్నట్టుగానే పంచస్కందాలు. ఒకటో రూపస్కందము, ఒకటి విజ్ఞాన స్కందము, ఒకటి వేదనా స్కందము, ఒక సంజ్ఞాస్కందము, ఒకటి సంస్కార సంజ్ఞం. ఈ 5 స్కందాలు. ఇక స్కందాలు లేకపోతే ఇంకా వేరువేరుగా ఉంటుంది అనుకోండి.
అందుకొరకు ఈ 5 పంచస్కందాలు. తేపి అధ్యాత్మం సర్వ వ్యవహారాస్పద భావేన, అవి కూడా అధ్యాత్మ అంటే ఏంటిది, శరీరానికి సంబంధించి. ఇంకేంటిది, సర్వ వ్యవహారాస్పదత్వేన, అవి కూడా సమస్త వ్యవహారాలకు కారణభూతమవుతాయి. ఆ పంచస్కందాలు కూడా శరీరానికి సంబంధించి ఉంటాయి, సమస్త వ్యవహారాలకు కూడా సంబంధించి ఉంటాయి. సంహన్యంతే ఇది మన్యంతే, అవి సంబంధించి ఉంటాయని వాళ్ళ యొక్క స్వభావం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సౌత్రాంతికుల యొక్క ఎవరు సర్వాస్తిత్వవాదం యొక్క సిద్ధాంతం ఏంటిదో చెప్పారు. ఎక్కడి నుంచి తత్రయే సర్వాస్తివాదనాన్ని దగ్గర నుంచి ఇక్కడి వరకు ఏదైతే ఉందో వాళ్ళ సిద్ధాంతం ఇటువంటిది. ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో సరి అయింది కాదని ఇప్పుడు ఖండన చెయ్యాలి. మళ్ళీ వాళ్ళ ప్రశ్నలు వీళ్ళ సమాధానాలు. తత్ర ఇదం అభిధీయతే ఏ అయం ఉభయహేతుక ఉభయప్రకార సముదాయ పరేషామభిప్రేతో అనుహేతుకశ్చ భూతభౌతిక సంమతి రూప స్కందహేతుకశ్చ పంచస్కంధీరూప తస్మిన్ ఉభయహేతుకేపి సముదాయే అభిప్రాయమానే తదప్రాప్తి. 2 రకాలుగా చెప్పుకున్నాడు కదా సంయోగం. ఇప్పుడు ఏంటిది ఉభయహేతుకం, ఉభయహేతుకం అంటే 2 కారణాలు, ఉభయ ప్రకారం అంటే 2 ప్రకారాలు సముదాయము, 2 కారణ సముదాయాలు, 2 ప్రకారాల సముదాయము. ఏంటిది అది అంటే అనుహేతుకష్ట, ఒకటో అనుకారణము అన్నారా. ఇదేంటిది భూత భౌతిక సంహతి రూపం. అణువులు ఏం చేస్తాయి, భూతాలను సృష్టి చేస్తాయి, భౌతికాలను కూడా సృష్టి చేస్తాయి. ఒకటైందా ఇది. రెండవది ఏంటిది స్కందహేతుకష్ట, పరమాణు కారణము స్కంద కారణము. 2 అయినాయా లేవా, పంచస్కందాలు చెప్పారు కదా. ఒకటో 4 పరమాణువులు భూత భౌతిక ప్రపంచంగా అవుతుంది. దానికే ఈ పంచస్కందాలు కూడా సహకారం చేస్తాయన్నారు కదా. తస్మిన్ ఉభయహేతుకేపి, పరమాణు కారణములో స్కంద కారణములో కూడా సముదాయ అభిప్రాయమానే, వాటి యొక్క సముదాయాన్ని ఒప్పుకున్నందువల్ల, దేని సముదాయాన్ని, పరమాణు సముదాయాన్ని, పంచస్కంద సముదాయాన్ని ఒప్పుకున్నందువల్ల తదప్రాప్తి, ఆ విధంగా ప్రాప్తించేదానికి అవకాశము లేదు. ఎందుకంటావా, సముదాయాభావానుపత్తి రిత్యర్థ, ఆ సముదాయమే కుదిరేదానికి అవకాశము లేదు అని సిద్ధాంతి చెప్పాడు. కుతః అని ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. ఎందువల్ల అంటావేమో, సముదాయినాం అచేతనత్వాతో, సముదాయము ఏదైతే ఉందో అది అచేతనము, చేతనం కానందువల్ల. పంచస్కందాలు చేతనం కాదు, 4 పరమాణువులు చేతనం కాదు, సముదాయం ఎట్లా అవుతుంది? జడానికి సముదాయం కాదని ఇదివరకు సాంఖ్యంలో కూడా చెప్పబడింది, తర్వాత వైశేషికంలో కూడా చెప్పబడింది. అందువల్ల పరమాణువులు చేతనంతో కూడినవి కాదు, స్కందాలు కూడా చేతనంతో కూడినవి కాదు. చిత్తాభిజ్వలనస్య చ సముదాయ సిద్ధి అధీనత్వాత్ అన్యస్య చ కస్యచిచ్చేతనస్య భోక్తు ప్రశాస్తిర్వ స్థిరస్య సంహంతురనుభవమాతు. వాళ్ళు అవే కలిసిపోతాయి అంటారు. ఎందుకని సముదాయ చేసినందు అది చేతనం కానందువల్ల. చిత్తాభిజ్వలనస్య, చిత్తము లోపల ఏదైతే ప్రజ్వలన జరుగుతూ ఉంటుందో, క్షోభ జరుగుతూ ఉంటుందో అది సముదాయ సిద్ధి అధీనత్వాతు, సముదాయానికి అధీనంలో ఉంటుంది. చిత్తంలో క్షోభ కలగాలంటే సముదాయానికి అధీనంలో ఉండాలి కదా. ఆ సముదాయము జడము, చేతనము కాదు. ఇప్పుడు ఈ సముదాయంలో చిత్తం యొక్క చలనం జరుగుతుంది, జరిగినందువల్ల క్రియాకలాపాలు జరుగుతుంది. అందరు సముదాయంలో చిత్తక్షోభ జరగాలంటే అసలు ఇవే స్వయం ఏమై ఉన్నాయి, జడమై ఉన్నాయి. జడమైనందువల్ల అన్యస్య కస్యచిత్ చేతనస్య భోక్తు, వేరే భోక్త దీన్ని చలనం చేసేదిగా రావాలి. మళ్ళీ దీనిలో జడం ఉంది, ఇది జడం కాబట్టి దీనిలో చలనం కలిగింది అనకు అవకాశము లేదు. వేరే మళ్ళీ ఇంకా చేతనం కలిగిన భోక్త వచ్చేసి దీన్ని శాసించవలసి ఉంటుంది. దీని సంహంతురనభ్యుపగమాతు, వేరే సంహర్తుని వాళ్ళని ఒప్పుకునేది లేదు. నిరపేక్ష ప్రవృత్తి అభ్యుపగమే, ఏ అపేక్ష లేకుండానే ఆ సముదాయంలో ప్రవృత్తి కలుగుతుంది అని ఒకవేళ నీవు అన్నట్టయితే ప్రవృత్తి అనుపరమ ప్రసంగాతో, ఆ ప్రవృత్తి ఇంకా ఏ అపేక్ష లేకుండా ప్రవృత్తి కలుగుతుందంటే ఈ ఎప్పుడు ప్రవృత్తి కలుగుతూనే పోతుంది, ఆగేదానికి అవకాశమే
లేదు. ఆగేదానికి అవకాశం లేకపోతే ఇంకెప్పుడు సృష్టి జరుగుతూనే పోతుంటుంది. ఆశయస్యాపి అన్యత్వ అనన్యత్వాభ్యాం నిరూప్యత్వాతో, వాళ్ళ యొక్క ఆశయం ఏంటిది, వాళ్ళ యొక్క స్వభావం ఏంటిది అంటే అన్యత్వ అనన్యత్వాభ్యాం అనిరూప్యత్వాతో, ఇది అవును ఇది కాదు అని వాళ్ళు నిరూపణ చేయలేదు. ఎందుకంటే ఇది స్వభావంగానే కలిగినట్టయితే అది కలుగుతూనే పోతూ ఉంటుంది. లేదు వేరే దాంతో కలుగుతుంది అంటావా, మళ్ళీ దాన్ని నియమించేవాడు ఇంకోడు కావాలా, ఈ రకంగా మరి అనవస్థ దోషం అవుతుంది, సృష్టి ఆగకుండా కూడా పోతూ ఉంటుంది. క్షణికత్వాభ్యుపగమాచ నిర్వ్యాపారత్వాతు ప్రవృత్తి అనుపత్తే, అది క్షణికమైనందువల్ల, అది క్షణికం అని చెప్పినందువల్ల ఏదైతే ఉందో నిర్వ్యాపారత్వాతు, ఒక్క క్షణం ఉన్నందువల్ల ఆ ఒక్క క్షణంలో ఏమి వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం అంటే ఏంటిది, క్రియ. ఒక్క క్షణం ఉండేది ఏం క్రియ చేసిపోతుంది, అందువల్ల అక్కడ క్రియ కూడా జరగదు. అందువల్ల తస్మాత్ సముదాయానుపత్తి సముదాయానుపత్తౌచ తదాశ్రయ లోకయాత్ర లుప్యేత. ఇక్కడ సముదాయం జడమైనందువల్ల సముదాయం కలిగేదానికి అవకాశము లేదు. సముదాయ అనుపత్వం అంటే సముదాయం కలగనందువల్ల సముదాయాన్ని ఆశ్రయించుకున్న లోక వ్యవహారం కూడా లేకుండా పోతుంది. ఇది అసలు కారణము. అందువల్ల ఈ పరమాణువుల యొక్క సముదాయము లేదు పంచస్కందాల యొక్క సముదాయం చేతనే ఈ లోకము ఉత్పన్నమవుతుంది, కారణమవుతుందంటే ఈ దోషం వస్తుంది అనే దాన్ని సిద్ధాంతి ఈ సూత్రం ద్వారా చెప్పారు. అందువల్ల మళ్ళీ వాళ్ళు అంతసేపు ఊరుకుంటారా ఏంటి, ఇతరేతర ప్రత్యత్వాది చేత్, లేదు దానికి ఇది దీనికి అది ప్రేరణ చేస్తుంది. ఏది పంచస్కందాలకు అవయవాలు, అవయవాలకు పంచస్కందాలు చేస్తాయంటే ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాతో అని దానికి సమాధానం చెప్తున్నాడు సూత్రకారుడు. సరే దీన్ని ఏ విధంగా సమన్వయం చేస్తారో చూద్దాం. యద్యపి భోక్త ప్రశాసిత, భోక్త ఎవరు, పంచస్కందాలను శాసించేవాడు, లేదా కశ్చిత్ చేతన సంహంత స్థిరో నా అభ్యుపగమ్యతే. ఒకవేళ భోక్త అయిన వాడు ప్రశాసన చేసేవాడు అతని చేతన రూపంలో సంహంత అంటే సంయోగం చేసేవాడుగా ఉండేవాడు స్థిరంగా ఒకవేళ ఒప్పుకోకపోతే, అంటే క్షణికం అంటారు కదా, స్థిరం ఉండేవాడిగా నువ్వు ఒప్పుకోకపోతే నీకు దోషం వస్తుంది. అందుకనక స్థిరంగా ఉండేవాడిగా ఒప్పుకోవాలి. ఎవడు చేతనుడైన భోక్తను స్థిరంగా ఉండేవాడు ఒప్పుకోవాలి, కానీ క్షణికంగా ఉండేవాడిగా ఒప్పుకున్నట్టయితే నీకు దోషము వస్తుంది. ఎలా వస్తుందంటావా, తదాపి అవిద్యాదీనాం ఇతరేతర కారణత్వాదు ఉపపద్యతే లోకయాత్ర. ఆయన మేము అతన్ని స్థిరంగా ఉండేవాడు ఒప్పుకోయినప్పటికీ మాకు నష్టమేమీ రాదు. ఎట్లా రాదంటావా, అవిద్యాదులంతా కూడా కారణమైనందువల్ల ఇతరేతర కారణత్వాదు ఉపపద్యతే, దానికి ఇది కారణమైనందువల్ల లోకయాత్ర జరిగిపోతుంది. ఆ చైతన్యమే ఉండాలని లేదు, ఆ చైతన్యం కూడా స్థిరంగా ఉండాలని కూడా అవకాశము లేదు. కానీ అవిద్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి ఇంకో దానికి కారణమైనందువల్ల లోకయాత్ర జరుగుతుంది అని మేమంటామని పూర్వపక్షి అంటున్నాడు. తస్యాం చోపద్యమానాయాం నా కించిత్ అపరమపేక్షితవ్యం అస్తి. అది సంబంధించినందువల్ల ఒకదానికొకటి సహకరించుకున్నందువల్ల లోకయాత్ర జరిగింది కదా, జరిగినందువల్ల ఇంకా వేరే దాన్ని అపేక్షించవలసిన అవసరం మాకు రాదు. తేచ అవిద్యాదయో అవిద్యా సంస్కారో విజ్ఞానము నామరూపం షడాయతం స్పర్శోవా వేదన తృష్ణ ఉపాదానం భవో జాతి జర మరణం శోక పరివేదన. ఏదో అవిద్యాదులని చెప్పాడు కదా, ఇప్పుడు అవిద్యాదయో చెప్తున్నారు. తేచ అవిద్యాదయ, అవిద్యాదులు సహకరించినందువల్ల లోక వ్యవహారం జరుగుతున్నారు కదా. అవిద్యాదులు ఏంటి, అవిద్యాసన రాగద్వేషం వాళ్ళది వేరు. ఇక్కడ వీళ్ళు అవిద్యాదులు ఏంటి చెప్తున్నారు. అవిద్య 1 సంస్కారము, 2 విజ్ఞానము, 3 నామము రూపము, షడాయతనము స్పర్శ వేదన తృష్ణ ఉపాదానము భవ జాతి జర అంటే ముసల్తనము మరణము శోకము పరివేదన దుఃఖము దుర్మనః, ఇవన్నీ అవిద్యాదులు. ఇవన్నీ కలిసి వాటితో కలుసుకొని లోకం యొక్క వ్యవహారం జరుపుతాయి. 1 2 3 అన్ని ఉన్నాయి, మొత్తం 16. ఆ 16 వాటితో సమేతమైనందువల్ల
లోక వ్యవహారం జరుగుతుంది, మాకు స్థిరమైన చేతనం లేకపోయినా మాకు వచ్చే నష్టం ఏమి లేదు అనేదాన్ని చెప్తారు. సౌగతే సమయే క్వచిత్ సంక్షిప్త నిర్దిష్ట క్వచిత్ ప్రపంచిత. వీళ్ళు వీటికి సంబంధించి ఇతర హేతుకాహ అంటే ఇతర కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ బౌద్ధ మతస్థులంతా కూడా ఒక్కొక్క సమయంలోనేమో విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క సమయంలోనూ సంక్షేపంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విస్తారంగా సరి అయిందా చెప్పింది సరి అయింది అనుకోవాలా, సంక్షేపంగా చెప్పింది సరి అయింది అనుకోవాలా? ఇది కూడా ఒక దోషం కదా. సర్వేషామపి అయం అవిద్యాది కలాపో అప్రత్యాఖ్యేయ. సర్వేషాం అంటే అన్నిటిని గురించి కొన్ని చెప్పారు. కలాపం ఏంటి? క్రియాకలాపం అంతా కూడా. కొన్నేమో అన్ని కలిసి చేస్తాయి అన్నారు ఒక దగ్గర ఏమో కొన్నే చేస్తాయి అన్నారు, కొన్నేమో అన్నిటినీ చెప్పారు, కొన్నేమో కొన్నిటికి చెప్పారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అప్రత్యాఖ్యేయ, వాటిని చెప్పవలసిన అవసరమే రాలేదు. తదేవం అవిద్యాది కలాపే పరస్పర నిమిత్త నైమిత్తిక భావేన. ఈ అవిద్యాదులను ఒప్పుకున్నందువల్ల పరస్పరం అంటే పంచస్కందాలు కావచ్చు, పరమాణువులు కావచ్చు, ఒకటి ఇంకో దానికి ఒకటి నిమిత్తం అవుతుంది, ఒకటో నిమిత్తకం అవుతుంది. ఇవి కలుసుకున్నాయి కదా, వీటి నిమిత్తంగా ఇవి కదడము, లేదా వీటి నిమిత్తంగా ఇవి కలడం అవుతుంది కదా. నిమిత్తం ఇప్పుడు ఇది ఒకసారి ఇది నిమిత్తం అయితే ఇది నైమిత్తికం అవుతుంది, ఇది నిమిత్తం అవుతే ఇది నైమిత్తికం అవుతుంది. పరస్పరము నిమిత్త నైమిత్తిక భావేన ఘటీయంత్రవదు ఆ అనిషం ఆవర్తమానే అర్థాక్షిప్త ఉపపన్న సంగాతి. ఇది చేత్ ఇక్కడ వరకు పూర్వపక్షమే. ఇది దీనికి నిత్యం అవుతుంది, ఇది దీనికి నిత్యం అవుతుంది. ఒకటి పరస్పరం నిత్య నైమిత్తికమైనందువల్ల ఆ కార్యకలాపం అంతా కూడా నడిచిపోతుంది. ఎట్లాగా ఘటి యంత్రవతు అన్నారు. ఘటి యంత్రం అంటే పూర్వకాలంలో ఈ బొక్కెన్లు బాగుంటుంది, దాని బొక్కెన్లు బాగుంటారు కదా, అది గుండ్రగా ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ ఒకదానిలో నీళ్ళు ఒకదానిలో ఇటు అటు పోస్తూ ఉంటుంది. పరస్పరం తిరుగుతున్నాయా లేవా? పరస్పరం తిరిగినందువల్ల అక్కడ కార్యం జరిగిందా, నీళ్ళని బయటకు వస్తున్నాయా లేవా? అట్లాగే ఇవి కూడా ఒకసారి నిమిత్తము నైమిత్తకము ఆ పంచస్కందాలు కావచ్చు, పరమాణువులు కావచ్చు, అవిద్యాదులు కావచ్చు, సహకారం చేసుకున్నందువల్ల వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. దానిలో మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని ఈ విధంగా బౌద్ధుల యొక్క సిద్ధాంతాన్ని చెప్పారు. ఇంకా దానికి సమాధానం చెప్తూ తత్ర ఇది చేత్ తత్ర కస్మాత్ ఏ విధంగా అవుతుంది అది అని అంటామేమో. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాతో భవేద్ ఉపపన్న సంఘాతో యది సంఘాతస్య కచ్చిన్ నిమిత్తమవగమ్యేత నతు అవగమ్యతే. భవేద్ ఉపపన్న అంటే ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాత్. అక్కడ సూత్రంలో ఉంది కదా, ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాతు అన్నారు. ఉత్పత్తి మాత్ర నిమిత్తత్వాతు అది ఏదానికి వీలు. ఎట్లాగా భవేద్ ఉపపన్న సంఘాతో ఇది ఒకవేళ దానిలో సంఘాతం ఏర్పడినట్టయితే, దేనిలో పంచస్కందాలకు పరమాణుకు ఒకవేళ సంయోగం ఏర్పడినట్టయితే ఇది సంఘాతస్య కించిన్ నిమిత్తం అవగమ్యత. అక్కడ ఏ నిమిత్తం లేకుండా సంఘాతం ఎంత జరుగుతుంది? ఏదో ఒక నిమిత్తం కావాలా వద్దా? ఏదో రెండు కలుసుకున్న దానికి నిమిత్తం కావాలా, ఏ సంఘాతం ఏదానికి కూడా నిమిత్తం కావాలా? అక్కడ ఏ నిమిత్తం చేసుకొని సంఘాతం అవుతుంది? నతు అవగమ్యతే. అక్కడ ఏ నిమిత్తం మాత్రం మనకు అవగాహనకు రావడము లేదు. యత ఇతరేతర ప్రత్యయత్వే అపి అవిద్యాదీనాం పూర్వం ఉత్తరోత్తరస్య ఉత్పత్తి మాత్ర నిమిత్తం. ఎందుకు నిమిత్తం ఎందుకు లేదు? నిమిత్తం ఉంది. ఎందుకంటావా? ఇతరేతర అంటే అవిద్యాదులంతా కూడా దీనికి ఇది నిమిత్తం అవుతుంది, దానికి ఇది నిమిత్తం అవుతుంది అని ఒకవేళ నిమిత్తం అంటాం. ఉత్తరోత్తరం ఉత్పత్తి నిమిత్త మాత్రం ఇది భవేన్నతు సంఘాతోత్పత్తే కించిన్ నిమిత్తం సంభవతి. అది ఒకదానికొకటి నిమిత్తం కావచ్చుగాక, కానీ సంఘాతానికి మాత్రం ఒకదానికొకటి నిమిత్తం ఏదానికి అవకాశం. దీన్ని ఇది కల్పించేదానికి దీనికి ఇది కల్పించేదానికి కదిలించేదానికి నిమిత్తం అయితే కావచ్చు, కానీ అసలు కదిలేదానికి నిమిత్తం ఏంటో అక్కడ మనకు కనిపించడము లేదు అనేదాన్ని చూస్తూ నను అవిద్యాదిభి అర్థాదాక్షిప్యతే సంఘాత ఇత్యుక్తం. ఒకవేళ మరి అర్థాత్ అంటే ప్రయోజనాన్ని గురించి ఆ ప్రయోజనమే నిమిత్తంగా కలిగి అవిద్యాదులన్నీ కూడా అక్కడ ప్రవర్తిస్తాయని ఒకవేళ అంటావేమో, అది కూడా ఇదనుకో. ఎందుకంటావా? ఏది తావదం అభిప్రాయ. నీ అభిప్రాయం ఏంటిది? ఇట్లుండి ఉంటుంది నీ అభిప్రాయం.
నువ్వు ఇట్లా అనుకున్నావేమో, ఇట్లా కాదు అని మనం అంటామా లేదా? ఆ అభిప్రాయం చెప్తుంది తనలో ఉన్న ప్రేమ. అవిద్యాదయ సంగాతమంతరేణ ఆత్మానం అలభమాన. ఈ అవిద్యాదులంతా కూడా అక్కడ సంఘాతం లేనందువల్ల ఆత్మను పొందవు. సంఘాతం ఉంటే కదా పొందుతాయి, సంఘాతం లేనందువల్ల ఆత్మను పొందవు. అలభమాన అపేక్షంతే సంఘాతం. ఆత్మను పొందనందువల్ల ఆ విద్యార్థులంతా ఏం చేస్తాయి అంటే సంయోగాన్ని పొందాలని కోరుకుంటాయి, అంతే కదా. తతస్తస్య సంఘాతస్య నిమిత్తం వక్తవ్యం. అందువల్లనే అక్కడ సంఘాతం అయ్యేదానికి నిమిత్తం అవుతుంది. ఆత్మను పొందనందువల్ల ఆత్మను పొందాలనే కోరిక కలుగుతుంది, అదే నిమిత్తంగా అవుతుందని అనుకుంటావేమో, అంతేనా. తచ్చ నిత్యేషు అనుషు అభ్యుపగమ్యమానే ఆశ్రయాశ్రయభూతేషు చ భోక్తృషు తత్సు న సంభవతి ఇత్యుక్తం వైశేషిక పరీక్షాయాం. నిత్యేషు అనుషు, ఆ కోరిక ఏదైతే ఉందో, నీ అణువులేంటిది నిత్యం కదా, మిగతా అంతా కూడా అనిత్యము. నిత్యేషు అనుషు అభ్యుపగమ్యమానేషు అంటే నీ ఆ కోరిక ఏదైతే ఉందో నిత్యమైన ఆ పరమాణువుల యందు ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆశ్రయాశ్రయభూతేషు, ఆశ్రయము ఆశ్రయి, ఇవి రెండు ఆశ్రయాశ్రయ భావము ఏర్పడుతుంది. భోక్తృసు సత్సున సంభవతీతి యుక్తం. అది ఆశ్రయాశ్రయ భావము దానిలో సంభవించదు కాబట్టి భోక్తలో ఉన్నప్పటికీ అది సంభవించేదానికి అవకాశము లేదు అనేది. భోక్త ఉన్నప్పటికీ పరమాణువులలో అది, ఎందుకంటే పరమాణు జడం కదా, దానిలో సంభవించడానికి అవకాశం లేదని ఇదివరకే వైశేషిక మతాన్ని మేము ఖండన చేసినప్పుడు ఆ విషయాన్ని చర్చించడము జరిగింది. కిమంగ పునః క్షణికేషు అపి అనుషు భోక్తృరహితేషు. భోక్త ఉన్నప్పుడే అది సంభవం కాదని చెప్పాం. అక్కడ వాళ్ళు భోక్తను ఒప్పుకున్నారు కదా. భోక్త ఉన్నప్పుడే ఈ విధంగా నిమిత్తం లేకుండా అక్కడ సంఘాతం అయ్యేదానికి వీలు లేదని చెప్పాము. ఇక్కడ మీకు భోక్త లేడు, అందులో అణువులు క్షణికము, అందువల్ల ఇంకా సంఘాతం అయ్యేదానికి అవకాశమే రాదు. అక్కడ భోక్త ఉన్నప్పుడే జడమైన వాటిలో సంఘాతం కలిగేదానికి అవకాశం అని చెప్పాం ఇక్కడ వైశేషిక మతాన్ని గురించి చెప్పినప్పుడు. మరి ఇక్కడంటావా ఈ మంగ పునః క్షణికేషు అనుషు, మీ అణువులేంటిది క్షణికము, స్థిరంగా ఉండేటివి కాదు. భోక్తరహితేషు, భోక్త కూడా ఇక్కడ లేడు. ఆశ్రయాశ్రయ శూన్యేషు, ఇక్కడ ఒక భోక్త అంటూ ఉంటే ఆశ్రయము ఆశ్రయి అనే భావన వస్తుంది. ఇక్కడ ఆశ్రయ భావం కూడా లేదు. అభ్యుపగమ్యమానేషు సంభవేతు. అందువల్ల ఈ విధంగా మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ సంఘాతం జరిగేదానికి అవకాశమే రాదు. అదాయం అభిప్రాయ. దీని అవిద్యాదయ ఏవ సంఘాతస్య నిమిత్తం ఇది. ఒకవేళ అవిద్యాదులే సంఘాతం జరిగేదానికి నిమిత్తం అంటామేమో. ఇది కథం తమేవ ఆశ్రిత్య ఆత్మానం లభమాన తస్యైవ నిమిత్తం స్యు. అది ఆ అవిద్యాదులే ఆ నిమిత్తం అంటావేమో. అవి అవిద్యాదుల నిమిత్తమై అవిద్యాదులే ఆత్మను ఎట్లా ఆశ్రిస్తాయి? దానికి అది ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయించడానికి నిమిత్తము చాతుర్మాస్యమైంది. ఇప్పుడు చాతుర్మాస్యం నిమిత్తం లేక మీకు మీరే నిమిత్తమై మీరే ఆశ్రయించడానికి అవకాశం అవుతుందా? ఆశ్రయాశ్రయ భావంలో ఒక నిమిత్తం ఉండాలి. నిమిత్తం లేకుండా అవిద్యాదులు నిమిత్తమై అవిద్యాదులు సంఘాతానికి ఎట్లాగైతే అవుతుంది? అవకాశము లేదు. అథ మన్యసే సంఘాత ఏవ అనాదౌ సంసారే సంతత్యాను అనువర్తంతే. మేము ఒకవేళ నువ్వు ఈ సంఘాతం ఏదైతే ఉందో అనాదిగా వస్తుంది ఈ సంసారంలో ఒకవేళ అంటావేమో. ఇంకా నిమిత్తాన్ని వదిలిపెట్టేశాడు. నిమిత్తాన్ని వదిలిపెట్టేసి సంఘాత ఏవ అనాదౌ సంసారే సంతతి ఆనవర్తంతే, అనాదిగా ఈ సంఘాతము ఆనుపూర్వకంగా వస్తుంది అని ఒకవేళ అనుకుంటామో తద్ ఆశ్రయాశ్రయాశ్చ విద్య ఇది. ఆ ప్రకారంగానే అవిద్యాదులంతా కూడా ఆశ్రయభావం చేత కూడా అనాదిగానే వస్తున్నాయని ఒకవేళ అంటావేమో. తదపి సంఘాతాత్ సంఘాతాంతరము ఉత్పద్యమానం నియమేనవ తదృశమేవ ఉత్పద్యేత. అప్పటికి ఉన్న ఒక సంఘాతం నుంచి ఇంకొక సంఘాతం ఉత్పన్నం కావాలి మీ యొక్క సిద్ధాంతం ప్రకారం.
ఈ సంఘాతం నుంచి ఆ సంఘాతము, ఆ సంఘాతం నుంచి ఇంకో సంఘాతము ఉత్పన్నము కావాలా, అది నియమంగా కావాలా. సదృశమేవోత్పద్యత, ఈ సంఘాతం ఎట్లాగా ఉందో మళ్ళీ ఉత్పన్నమయ్యేది కూడా అట్లాగే ఉండాలి, భిన్నంగా రాకూడదు. దానికి అవతల వచ్చేది అట్లాగే ఉండాలా. దేవ తిర్య యోని నారక ప్రాప్త్యభావ ప్రాప్నుయాతు అంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ సంఘాతం ఎట్లా ఉందో అక్కడ అట్లా ఉండాలి. కాబట్టి ఇక వాళ్ళు దేవతలుగా ఉన్నవాళ్ళు దేవతలుగా పుట్టాలా, రాక్షసులుగా ఉన్నారు రాక్షసులుగా పుట్టాలా, పురుగులుగా ఉన్నారు పురుగులుగా మారేదానికి అవకాశమే లేదు. అవునా కదా? దేవతలు అంటే దేవతలు, తిర్యగులు అంటే జంతువులు మొగలంతా కూడా యోని నారక ప్రాప్త్యభావ ప్రాప్నుయాతు, మొదలు ఎట్లాగా ఉన్నారో అట్లాగే ఉండాలి. అంటే ఇంకా నరకాది దేవతలోకాది భావన పొందేదానికి అవకాశమే ఉండదు అనాదిగా వచ్చేటైతే. అనియమాభ్యుపగమేపి మనుష్య పుద్గల కదాచిత్ క్షణేన హస్తి భూత్వ దేవోవ పునర్మనుష్యోవ భవేదితి. ఒకవేళ ఏది నియమం లేకుండానే వస్తుంది, ఇది ఇట్లాగే ఉండాలని నియమం మాకు లేదని ఒకవేళ అంటావా, అప్పుడు మనుష్య పుద్గల మనుష్య శరీరం ఏదైతే ఉందో కదాచిత్ క్షణేన హస్తి, ఒకప్పుడు ఏనుగ అవుతుంది, ఇక నియమం లేదు కదా. మనుష్య శరీరం ఒకప్పుడు ఏనుగ అవుతుంది, ఒకప్పుడు ఏమో దేవత అవుతాడు, మళ్ళీ మనిషి అవుతాడు అని ఈ విధంగా కూడా అయ్యేదానికి అవకాశం ఉంది. నాకు నిమిత్తం లేదు కదా. ఇంకా వాడే ఏనుగై పుడతాడు, వాడే దేవుడై పుడతాడు, వాడే ఈ నిమిత్తం లేనందువల్ల ఒకసారి అట్లా కావచ్చు, ఒకసారి ఇట్లా కూడా అయ్యేదానికి అవకాశము. అందుకొరకే ఉభయమపి అభ్యుపగమ విరుద్ధం. అట్లా నియమంగా వస్తున్నా విరుద్ధమే వస్తుంది, అనియమంగా వస్తుందన్నా కానీ అది విరుద్ధమే వచ్చేదానికి అవకాశం. అపిచ యద్భోగార్థ సంగాత స్యాత్ స నాస్తి స్థిరో మోక్తేతి తవాభ్యుపగమ. అందువల్ల భోగార్థం అంటే భోగాన్ని అనుభవించేదాని కొరకు వెళ్ళి సంగాతము అని అంటావేమో, అది స్థిరంగా ఉండేదే కాదు. ఎందుకంటే నువ్వు క్షణికంగా ఉందంటావు. ఆ మోక్త తవాభ్యుపగమ తతశ్చ భోగో భోగార్థ ఏవ అన్యేన ప్రార్థనీయ అన్నాడు. భోగో భోగార్థ ఏవ, ఆ భోగము భోగం కొరకే అవుతుంది కానీ భోక్త కొరకు కాదు. ఇంకా భోగం ఏదైతే ఉందో భోగం కొరకే అవుతుంది కానీ భోక్త కొరకు కాకుండా పోతుంది. అందువల్ల అన్యేన ప్రార్థనీయ, ఆ భోగము ఇంకొక ద్వారా కోరకూడదు. భోగాన్నే కోరుతూ ఉంటుంది కానీ భోక్త కోరేదానికి అవకాశము రాదు నువ్వు అన్న సిద్ధాంత ప్రకారం. అన్యన అంటే అర్థమేమి, భోగానికంటే భిన్నమైన వాని ద్వారా అంటే భోక్త ద్వారా కోరకుండా అవుతుంది. తథా మోక్షార్థ ఏవేతి ముముక్షున అన్యేన భవితవ్యం. మోక్షం కొరకు అవుతుంది కానీ ముముక్షు కొరకు కాకుండా పోతుంది నీ సిద్ధాంతం అయితే. భోగం కొరకే అవుతుంది, భోక్త కొరకు కాదు. అట్లాగే మోక్షం కూడా మోక్షం కొరకే అవుతుంది, ముముక్షు కొరకు కాకుండా పోతుంది. అన్యేన భవితవ్యం. అన్యేన చేత ప్రార్థ్యేత ఉభయం భోగమోక్ష కాలావస్థాయిన తేన భవితవ్యం. అవస్థాయిత్వే క్షణికత్వాభ్యుపగమ విరోధ. ఒకవేళ నీవు అన్యేన చేత ప్రార్థ్యేత ఉభయం, అన్యేన అంటే వీటికి భిన్నంగా, భోగనకంటే భిన్నంగా మోక్షానికంటే భిన్నంగా వేరే వాళ్ళు కోరుతారు అంటే భోగమోక్ష కాలావస్థ అయినా భోగమోక్ష కాల అవస్థ ఎంతవరకు భోగము మోక్షం కలిగేంతవరకు స్థిరంగా ఉండాలి. అంతేనా? భోగం కలిగేంతవరకు అది స్థిరంగా ఉండాలా, మోక్షం కలిగే వరకు ఇది స్థిరంగా ఉండాలా. అంటే అవస్థాయిత్వే క్షణికత్వాభిమను, క్షణికం ఉందంటావు. మరి స్థిరంగా ఉంటే నీ క్షణికత్వాదం ఉందా పోయిందా? పోయింది. ఎందుకంటే ఒక క్షణం ఉండి పోతుందంటావు కదా. ఇప్పుడు స్థిరస్థాయిగా ఉన్నందువల్ల నీ యొక్క సిద్ధాంతమే భంగమైపోయింది. తస్మాత్ ఇతరేతరోత్పత్తి మాత్ర నిమిత్తత్వం అవిద్యాదీనాం యది భవేద్ భవతు. ఇతరేతర ఉత్పత్తి, ఒకదాని నుంచి ఇంకొకటి ఉత్పన్నం చేసి, ఒక సంఘాతం నుంచి ఇంకొక సంఘాతం ఉత్పన్నమయ్యేదానికి అవిద్యాదులు కారణం అయితే కావచ్చు కాక, కానీ నతు సంఘాత సిద్ధేతు, సంఘాతం మాత్రము కారణమైతే కావచ్చు కానీ సంఘాతం సిద్ధించడానికి అవకాశము లేదు. ఎందుకంటే భోక్తృభావాదిత్యభిప్రాయ, అక్కడ భోక్త లేనందువల్ల సంఘాతం అయ్యేదానికి. సంఘాతం దేని కొరకు? భోక్త కొరకు. కానీ దానికి సంఘాత కొరకే కాదు, అక్కడ భోక్త లేనందువల్ల సంఘాతం జరిగేదానికి అవకాశమే
లేదు అనేదాన్ని 19వ సూత్రం ద్వారా ఒక రకమైన వాళ్ళ సిద్ధాంతాన్ని పైకి తీసి ఆ సిద్ధాంతం సరి అయింది కాదు అనేదాన్ని నిర్ణయం చేశారు. ఇంకా దాని తర్వాత అప్పుడే తొందరగా వదిలిపోదు కదా, వాళ్ళ సిద్ధాంతం ఏమేది ఉందో మొత్తం తీసేసి దానికి కూడా సమానం చెప్తూ వెళ్ళాలి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం స్తోత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు